India has grown by leaps and bounds. Reforms like those in 1991 helped us connect with the world, turning India into a hub for IT technology and startups and great innovations in our country. So, the young minds sitting here and the future of this growing nation. Our democracy has stayed strong because of landmark court judgments like the Keshwananda Bharti case, which protected the very foundation of our constitution, ensuring your rights and freedoms can never be taken away. And India's true strength lies in its people and its citizens. Our country has tried to ensure that growth reaches like each and everyone in our country, not just a few. So as students, you're not the ones, you will carry it forward. So dream big, study hard, and always stand for what's right. Jai Hind. Definitely our students follow your words. Thank you. Now, dance apart, we are moving to a skit performance by our grade 7 students. Now get ready to witness. ఈ దేశంలో అణచివేతకు గురైన గిరిజనుల కోసం వారి హక్కుల కోసం ప్రాణం అర్పించిన మహానాయకుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. 1882 మద్రాసు ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఆదివాసులను వారి జీవితాన్ని కోల్పోయే పరిస్థితుల్లోకి నెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో గెరిల్లా యుద్ధానికి నాంది పలికాడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారు మన అడవులని లాక్కుంటున్నారు. మనం చెట్టు కోసుకోవాలన్నా అనుమతి అడగాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. మన జీవనాధారం ఈ అడవి. ఏం న్యాయము? మాన్యం ప్రజలారా, మన స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉండాలి. మన అడవుల కోసం, మన హక్కుల కోసం మనం పోరాడాలి. అన్యాయానికి తలదించుకోం, బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఒప్పుకోం, ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎదుర్కొందాం, ఎదుర్కొందాం. అల్లూరిని పట్టుకోండి. అతడిని ఆపకపోతే మనం ఇక్కడ బలహీనం అవుతాం. ఈ అల్లూరిని పట్టుకోవటం అసాధ్యం అనుకుంటున్నారా? మన బ్రిటిష్ సామ్రాజ్యం ముందు ఇతడంతా. మన సామ్రాజ్యం ముందు తల దించాల్సిందే. నువ్వు నా అడవుల్లో నన్ను వెతుకుతున్నావా? నీకెంత ధైర్యం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సీతారామరాజు? ఈ దేశం నాది. నా ప్రజల బాధ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నీ పోరాటం వృధా సీతారామరాజు. మా బ్రిటిష్ సామ్రాజ్యం అఖండం. నీ సామ్రాజ్యం బలమైనదే, కానీ ప్రజల మనసుల్లో నువ్వొక్క పరాయి వాడివి. నా దేశభక్తి నీ తుపాకుల కన్నా శక్తివంతమైనవి. ఒకవేళ నువ్వు ఓడిపోయినట్లయితే? ఓటమి శరీరానికే, ఆత్మకి కాదు. ఒకవేళ ఓడిపోయినా అది చరిత్రలో నిలిచిపోయే ఆత్మగౌరవం. అల్లూరి, చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పుకో. నీ పోరాటం వృధా అయింది. నీ అంతిమ దశ వచ్చేసింది. నా పోరాటం ఎప్పుడు వృధా కాదు. మీరు నా శరీరాన్ని నశింపజేయవచ్చు, కానీ నా లక్ష్యాన్ని ఆర్పలేరు. నాకు మరణం అంటే భయం కాదు. ఇది నా మాతృభూమిపై అర్పణ. ఫైర్!
మన్యవీరుడు ఆత్మ మాత్రమే కాదు, ప్రతి భారత యువజనుడి హృదయంలోనూ నిరంతరం వీరత్వం వెలుగుస్తూనే ఉంటుంది. ఆయన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. శరీరం ఓడిపోయిన ఆత్మ గెలిచే వరకు పోరాటం కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు అమరుడు. వందే మాతరం, వందే మాతరం. జై హింద్. Thank you, children. Really